ఆ జిల్లాలో 3 దశాబ్దాల చరిత్రకు ముగింపు పలికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అక్కడ తమకు ఓట్లు పడ్డమే కష్టమన్న స్టేజ్ నుంచి జిల్లాను శాసించే సీట్ల దాకా చేరారు. ఇదే తరహాలో కడప జిల్లాపై మరింత పట్టు సాధించేందుకు బిగ్ స్కెచ్తో దూసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప ఎమ్మెల్యే సీట్లో విజయంతో ఎక్కడ లేని ఆనందాన్ని పొందిన టీడీపీ నాయకులు ఆ తర్వాత మహానాడుతో జగన్ కంచుకోట కడపలో పసుపు జెండా రెపరెపలాడించారు. తాజాగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు జిల్లాకు కొత్త బాస్ను నియమించే పనిలో ఉన్నారట. దానికోసం ఏకంగా త్రిసభ్య కమిటీ వేసి ఒక స్ట్రాంగ్ లీడర్ను పార్టీ జిల్లా అధ్యక్షునిగా పెట్టాలని భావిస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అయితే టార్గెట్ చేశారో అంతకు మించి ఇప్పుడు జగన్ సొంత నియోజకవర్గాన్ని జిల్లాను టార్గెట్ చేసే విధంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. దీనిలో భాగంగానే వైసీపీకి జగన్కు కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు టీడీపీ బలం పెంచుకునే విధంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవి అంటే ఎవరో ఒకరి పేరుని అనౌన్స్ చేయడం కామన్. కానీ కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి అనేసరికి అటెన్షన్ మారిపోతోంది. ఆశావాహులు ఎక్కువే ఉన్నారు. అధిష్టానం ఆలోచనలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో గట్టి లీడర్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కడప జిల్లా అధ్యక్ష పదవి అంటే ఇప్పుడు టీడీపీలో క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ అన్నంత అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే కడప జిల్లాపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లా పార్టీ యాక్టివిటీని నడిపించే నాయకుడు డైరెక్ట్గా అధినేతతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. పైగా కావాల్సిన ఎలివేషన్ వస్తుంది. అందులోనూ మాజీ సీఎం జగన్ జిల్లా కావడంతో మిగతా జిల్లాల కంటే కడప జిల్లా అధ్యక్ష పదవి సంథింగ్ స్పెషల్గా భావిస్తున్నారు లీడర్లు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాసులు రెడ్డి పేరు మరోసారి కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రచారంలో ఉండగా ఆయన ఇప్పటికే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగాను ఉన్నారు. ఒకే వ్యక్తికి జోడు పదవులు ఉండొద్దంటూ మంత్రి లోకేష్ పెట్టిన రూల్తో శ్రీనివాసులు రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. దీంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న శ్రీనివాసులు రెడ్డి ఒక పదవి వదులుకోవాల్సి ఉంటుంది. పొలిట్ బ్యూరో ద్వారా నేరుగా పార్టీ పెద్దలతో సంబంధాలు కొనసాగించుకోవచ్చు. కాబట్టి శ్రీనివాసులు రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలను వదులుకుంటారని అంటున్నారు. ఆయన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉండేందుకే ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుని ఎంపిక ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు జిల్లా అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే లాస్ట్ మూమెంట్లో ప్రొద్దుటూరు టికెట్ కోల్పోయిన ఉక్కు ప్రవీణ్ పేరు కూడా జిల్లా అధ్యక్ష పదవి పరిశీలనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కడప పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో బంధువర్గం అంతకు మించి అందరితో కలిసిపోవడం, గతంలో ఎంపీగా పోటీ చేయడం భూపేష్కు కలిసొచ్చే అంశాలుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేయడం, జిల్లాపై మరింత పట్టు సాధించి ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉక్కు ప్రవీణ్ రెడ్డి కూడా బలాబలాలు బాగానే ఉన్నాయంటున్నారు. చూడాలి మరి జిల్లాలో జగన్ను ఎదుర్కోవడానికి చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు.